అన్నదాన్ని పేపర్ మీద ఇవ్వడం అంటే పేపర్ మీద ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఇవ్వకుండా, సెంట్రల్ ఏది మన కేంద్ర ఆర్థిక శాఖ ఇవ్వకుండా ఇక్కడున్న అధికారులు 14 లక్షలను రాసిస్తే రేపు పొద్దున వచ్చి వీళ్ళు కేసేసారు అనుకోండి, ఏమైపోతాడు అధికారి? అట్లాగే రేపు పొద్దున జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేస్తుందిగా. ఇప్పుడు ఎవరు శాశ్వతం కాదు కదా. అది అంతే ఉంది. మైనింగ్ కి సంబంధించి అట్లాగే బాగా తినేశారని రాసిమంటే దానికి కూడా చివరికి ఏం చెప్పారు, మైనింగ్ అంటే అదేది మన దాని మీద కొండ మీద ఋషికొండ, అది మైనింగ్ ఏంటి, బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. ఇప్పుడు అమరావతి కడుతున్నారంటే అది అక్రమం అవుతుందా? అమరావతి అక్రమం కాకపోతే అది అక్రమం కాదు కదా, గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు చంద్రబాబు గారి ఇల్లు అక్రమం కానప్పుడు అది అక్రమం ఎట్లా అవుతుంది? ఇంకోటి అది గవర్నమెంట్ కట్టింది, ప్రైవేట్ వాళ్ళు కట్టిందే కోర్టులో కేసులు వేసుకుని ఆపుకున్నాయేమో. ఇది కానప్పుడు అది ఒరిజినల్ గవర్నమెంట్ కట్టించింది, దాంట్లో ఏం అక్రమం అవుద్ది? కాబట్టి దాన్ని చూపెట్టినో లేకపోతే ఇంకొకటి అట్లాంటివి చూపెట్టుకుంటే, మైనింగ్ లో ఏం చూపెట్టాం మనం? ఫైనల్ గా ఇసుక తినేశారని చెప్పాం. ఏం తేలింది మరి ఇసుకలో? బేసిక్ గా ఇప్పుడు కొత్త పాలసీ ఏంటి? ఫ్రీ పేరుతో మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ ఏమాగుతున్నది అక్కడ? అంటే మనం వ్యతిరేకత సృష్టించడానికి పనికి వచ్చినవి అనుకూలత సృష్టించుకోవడం సాధ్యం కాదు బేసిక్ గా. ఇప్పుడు ఇసుక ఇదివరకు కంటే రేటు తగ్గింది, బట్ ఫ్రీ అయితే కాదు కదా. ఇక్కడ ఏంటంటే ఉచితం ఎట్ ద రేట్ ఆఫ్ 3000, ఉచితం ఎట్ ద రేట్ ఆఫ్ 5000. అంటే ఇక రేపు పొద్దున భవిష్యత్తులో ఉచితం అంటే షరతులు వర్తిస్తాయని రాయాలన్నమాట. షరతులు వర్తిస్తాయని రాయాలన్నమాట. అదేంటే వెంటనే అంటారు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఎస్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ నీకెందుకు, నేను లారీ వేసుకుని వస్తాను, నాకు ఇచ్చి, నేను లారీ వేసుకుని వస్తా, నాకు ఇచ్చేస్తావా?